ఈ వీలునామా అనేది ఎవరైతే రాశారో ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత మాత్రమే అమల్లోకి వస్తుంది. అయితే భార్య పేరు మీద ఉన్న ఆస్తులను భర్త వీలునామా రాయవచ్చా అంటే రాయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ ఆస్తుల మీద హక్కులు భార్యకు మాత్రమే ఉన్నాయి, భర్తకు సంక్రమించలేదు. భర్త పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను మాత్రమే అతను వీలునామా రాయాలి. ఒకవేళ వీలునామాలో తప్పుడు సంతకాలు చేశారు, ఫోర్జరీ సంతకాలతోని వీలునామా సృష్టించారు అని చెప్పి వీలునామా రాసిన వ్యక్తి యొక్క సంబంధికులు ఎవరైనా కేసు ఫైల్ చేస్తే అప్పుడు న్యాయస్థానము ఏం చేయడానికి అవకాశం ఉంటుంది అని అంటే, వీలునామాలో సాక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఎవిడెన్స్ ని, స్టేట్మెంట్స్ ని పరిగణలోకి తీసుకొని ఈ వీలునామాని ఆ వ్యక్తి ఇష్టపూర్వకంగా రాశాడా, బలవంతంగా రాశాడా, లేకపోతే ఫోర్జరీ చేసి ఎవరైనా సంతకాలు చేశారా, భయపెట్టి బెదిరించి సంతకాలు చేయించారా అనే స్టేట్మెంట్ ని న్యాయస్థానము పరిగణలోకి తీసుకొని